హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో మోకాలు నొప్పులు అనే సమస్య అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటి? అలాగే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని నేను ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది. అదేంటంటే ఆర్థో ఊర్జా. సో ఆర్థో ఊర్జా అనేది బీ బెటర్ కంపెనీ వాళ్ళదండి. సో బీ బెటర్ మెడిసిన్స్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చూశాను. సో ఈ ఆర్థో ఊర్జా అనేది ఎలా వాడాలి, నిజంగా సేఫెస్ట్ మెడిసినా, ఎన్ని రోజులు వాడాలి అనే డౌట్స్ సందేహాలు మీకు కూడా ఉన్నాయి కదా. సో నాకు కూడా ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అలాగే ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మోకాలు నొప్పులు ఎందుకు యంగ్ ఏజ్లోనే కనిపిస్తున్నాయి? ఇది చాలా చిన్న ఏజ్లో కనిపించడానికి ఏంటంటే వయస్సుకు మించిన భారం. వాళ్ళకి ఏంటంటే వయస్సు సంబంధం లేకుండా చిన్న వయసులోనే పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ నుండి వీపుల పైన బరువు మోయించడం ముఖ్యంగా, అలాగే మామూలు బరువు కన్నా ఎక్కువ బరువులు ఎత్తడం, అలాగే ఈ రోజుల్లో ఈ పట్టణ శైలి ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో 4 అంతస్తులు 6 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ నడుస్తూ పైకి ఎక్కాలి, కిందికి దిగాలి. ఇదంతా కూడా మోకాళ్ళ పైన ఎక్కువ బరువు పడుతుంది. దానివల్ల ఈ ఏదైతే ఉందో నీ జాయింట్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి మృదుస్థిల ఏదైతే ఉందో అది కూడా గట్టి పడిపోవడం, ఇలాంటివన్నీ సైనోవెన్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అంటే బరువులు తగ్గించుకోవడం, నడక తగ్గించడం, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవడం, ఇలాంటివి చేస్తే కొంతవరకు కాపాడుకోవచ్చు. సో ఈ ఆర్థో ఊర్జా గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఎస్. సో అమెజాన్ లో టాప్ రేటెడ్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ గా ఉంది. సో దాని గురించి ఒకసారి మన వ్యూయర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రకరకాల మందులు వాడుతుంటాం, సర్జరీకి వెళ్తూ ఉంటారు, ఈవెన్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ కని వాటికని వీటికని వెళ్తూ ఉంటాం. నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళినప్పటికీ సరైనటువంటి ప్రత్యామ్నాయం లభించట్లేదు అని కొన్ని రకాల అధ్యయనాల వల్ల తేలింది. ఫిజికల్గా కొంతమంది పేషెంట్ను చూస్తున్నాం, ఆఫ్టర్ సర్జరీ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ ఇస్ దేర్. అలాంటి పరిస్థితుల్లో సర్జరీ లేకుండా ప్రత్యామ్నాయం ఏముంది, ఎలా చేస్తే తగ్గుతుంది అనే దానికి ఈ ఆర్థో ఊర్జా అనేటటువంటి మెడిసిన్ బీ బెటర్ వాళ్ళది కొత్తగా తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఆర్థో ఊర్జా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్యాప్సిల్స్ చాలా సేఫ్గా పనిచేస్తాయి, చాలా బాగా ఉంటుంది. ఇందులో వచ్చేసి యవ, పొట్ల, తర్వాత గంభారి, అశ్వగంధ, బళ, అతిబల, ఇలా మేతకి, శతావరి, విధారి, అశ్వగంధ, సప్తదత, ఆమ్లకి, హరితకి, మంజిష్ట, ఇలా హరిద్ర, అఘరు, పునర్నవ, కోళ, ఇలాంటి గంధక తైలం, ఇలాంటి అద్భుతమైనటువంటి కాంపోజిషన్స్, ఇలాంటి ఇంటిగ్రేషన్స్ కలిసి ఉన్నాయి కనుక చాలా సేఫ్టీగా పనిచేస్తుంది. మజిల్ టిష్యూస్ డ్యామేజ్ కాకుండా ఉండడం, అలాగే బోన్ డెన్సిటీ పెరగడం ఏదైతే ఉందో ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. అలా ఆ విధంగా సేఫ్ సైడ్గా ఉంటూ ఇందాక చెప్పినటువంటి నీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ అరుగుదలను నుంచి కాపాడుతుంది, అలాగే మోకాళ్ళ నొప్పి నుంచి కాపాడుతుంది. దాంతోపాటుగా లైఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ ఫర్ నీస్ మోకాళ్ళు. ఇందాక చెప్పాను ఆమ్లిక, నిర్గుండి, అశ్వగంధ, సర్పగంధ, ఇది విభీతకి, బీతకి, హార్ద్ర, ఇలాంటివి చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎరండ, నిర్గుండి, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. 10-15 రకాల ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, చాలా సేఫ్గా పనిచేస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు వాడాలంటారు? ఇది వచ్చేసి మెడిసిన్స్ వచ్చి ఒక 3 months రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మోకాళ్ళ నొప్పులు ఉండి, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇత్యాది అన్ని రకాల జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు. ఈవెన్ దో షోల్డర్ పెయిన్, ఫోజోన్ షోల్డర్ పెయిన్, అది కూడా తగ్గుతుంది. రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకోవాలి? రోజు వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1, భోజనానంతరం వేస్తూ ఉండాలి. అలా ఆ విధంగా చూస్తున్నారు కదా ఆర్థో ఊర్జా అని చెప్పేటటువంటి క్యాప్సూల్. ఇది ఉదయం 1 క్యాప్సూల్, సాయంత్రం 1 క్యాప్సూల్ భోజనానంతరం వేసుకుంటున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందవచ్చు. సో దీని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనికి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పాలి. ముఖ్యంగా పథ్యం మాత్రం జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పథ్యాలని చూడాలి. ఇక్కడ ఇందాక చెప్పినట్టు రెస్ట్రిక్షన్స్లో వచ్చేసి నడక, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించేసేయాలి. దాంతోపాటుగా ఫుడ్ రెస్ట్రిక్షన్ చూసినట్లయితే కందిపప్పు, దెన్ మటన్, ఫ్రాన్స్, శీతల పానీయాలు, ఇవి పూర్తిగా అవాయిడ్ అనమాట. లైఫ్ లాంగ్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మానేస్తూ మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది.
వయస్సు సంబంధం కూడా మిడిల్ ఏజ్లో 25 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తున్నాయి, 30 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. అలా ఎవరైనా కూడా వాడచ్చు. వయస్సు సంబంధం, స్త్రీ పురుష వయోభేదం ఏదీ లేదు. ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అంటే ఆర్థో ఊజా వేయచ్చు. మరి ఆర్డర్ చేసుకోవాలంటే ఎలాగా? ఈ మందు ఆర్డర్ చేసుకోవాలంటే అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది. దెన్ అమెజాన్ నుంచి డైరెక్ట్గా తెప్పించుకోవచ్చు. ఎవరైనా కూడా ఎక్కడున్నా, ఏ మూలకొట్లో ఎక్కడున్నప్పటికీ అమెజాన్లో సెర్చ్ చేస్తే ఆర్థో ఊజా కనిపిస్తుంది. దెన్ తెప్పించుకోవచ్చు. కోర్స్ లాగా 3 months విడవకుండా వాడినట్లయితే దాని తాలూకు అద్భుతమైన ఫలితాలని మీరు చూడవచ్చు. సో చూసారు కదా వ్యూస్, ఆర్థో ఊజా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు కదా డాక్టర్ గారు. సో బీ బెటర్ వాళ్ళది చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, అవి సేఫెస్ట్ మెడిసిన్స్. దాంట్లో ఒకటి ఈ ఆర్థో ఊజా. సో అమెజాన్ లింక్, ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ అమెజాన్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాము. అలాగే వీళ్ళ వెబ్సైట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.